హాయ్ డార్లింగ్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏందో చూద్దాం పదండి. ఈరోజు అయితే బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నామండి. బిర్యానీలోకి ఒక ఏదో వాటర్ లాగా ఉన్నది పెరుగు ఇచ్చాడు, మళ్ళీ ఒక మసాలా ఇచ్చాడు అండ్ అంతే అండి. ఇక వైట్ రైస్ అండ్ చపాతీ తెచ్చాను. అండ్ ఈ కవర్ చూడండి ఒకసారి. నేను బయట నుంచి ఫుడ్ ఎందుకు తెచ్చుకోవద్దు అంటానంటే, ఇట్లా కవర్లో వేడివేడిగా ఉన్నప్పుడు దాన్ని మొత్తం వేడిలో ఉన్నప్పుడు ఆవిరికి పీల్చేసుకుంటుంది అది. దానివల్ల చాలా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. బట్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని తెచ్చుకున్నాము. క్వాంటిటీ ఇట్లా వస్తుంది, కొంచెమే వస్తుంది. మరి రైస్ కూడా అంత బాగోదు, గ్యాస్ట్రిక్ తినేసరికి గ్యాస్ట్రిక్ అయిపోద్ది తిన్నట్టు నుంచి. ఇక బిర్యానీ విషయానికి వస్తే బాగానే ఉంది, పీస్ బాగానే ఉడికింది, చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఓకేనా. అలానే వైట్ రైస్లోకి గుత్తొంకాయ కర్రీ తెచ్చుకున్నామండి. చపాతీ, మళ్ళా పప్పు ఒకటి, టమాటో పప్పు, గుత్తొంకాయ కర్రీ చపాతీలోకి. మన ఇదండి మా స్పెషల్ ఈరోజు. నన్ను మాత్రం డబ్బులు అడుగుతున్నానండి. ఎక్కడి నుంచి తెచ్చేయాలి చెప్పండి. జమాలో చాలా డబ్బులు అడిగాడండి. జమాలో నుంచి 50,000 తెచ్చాడండి. లక్షలు లక్షలు అడుగుతున్నాడు. ఇంకెక్కడి నుంచి తెమ్మంటారు చెప్పండి. నన్ను కొడుతున్నారండి. నన్ను డోరేసి కట్ట కొడుతున్నారు. అట్లా కొట్టొచ్చా మీరే చెప్పండి. బిర్యానీ అయితే టేస్ట్గా ఉందండి, కానీ డోరేసి కట్ట కొట్టడం నాకు నచ్చడం లేదండి. మీరైనా చెప్పండి. ఓకే బాయ్స్, ఉంటాం మరి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.